నేను ఒక్క పర్యాయము నీవు నావాడు అని అన్న తర్వాత ఇంకా ఆ మాట ఏనాటికి కూడా తప్పదు. నాకు విరోధి అయినప్పటికీ నేను వారిని మనవను. నేనంటే వాడు ద్వేషపడవచ్చును, కానీ అతనంటే నాకు ద్వేషం లేదు. ఎవరు నాకు ద్వేషులనేటువంటి వారే జగత్తులో కానరాదు. ఎవరు నాకు అయిష్టమైనటువంటి వారే లేరు. కనుక నేను ఇచ్చినటువంటి ప్రామిస్ నేను చక్కగా జరుపుకుంటుంటాను. నా నడక ముందుకే కానీ వెనుకని వేయదు. వాళ్ళని రక్షించే నిమిత్తమే నేను ఎప్పుడు ముందు వేస్తుంటాను. ఎలాంటి పరిస్థితులు ఏందని కూడా నేను వెనుకంచి వేయను. తనవాడైనప్పుడు వారికి కష్టములు ఎందుకు కలగాలి అని కొంతమంది ప్రశ్నించవచ్చును. ఇది నాది కాదు దోషం. నేను ఇచ్చినటువంటి ప్రామిస్ నేను చక్కగా జరుపుతుంటున్నాను, చక్కగా నిర్వర్తిస్తున్నాను. అయితే బాధలు కలగడానికి కారణం ఏమిటి? తానిచ్చినటువంటి ప్రామిసులు తప్పిపోవటమే ఈ బాధలకు మూల కారణము. తన వాగ్దానాన్ని తాను తప్పిపోవటం వల్ల, తన పవిత్రతను తాను మార్చుకోవటం చేత, తన అపవిత్రతను తాను అభివృద్ధి పరచుకోవటం చేత కష్టములకు దుఃఖములకు గురి అవుతున్నాడు. అంతేకాని స్వామి ఇచ్చినటువంటి వాగ్దానం ఏనాటికి కష్టములు అందించదు. కడపటి వరకు కూడా నేను వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటాను.